హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫెవర్ ఎయిర్ డ్రాప్ సోషల్ టోకెన్స్ను ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం. దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో కింద. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ముందుగా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ లింకును కాపీ చేసుకోవాలి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింకును లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని మినిమైజ్ చేయండి. తర్వాత మెటామాస్క్ను ఓపెన్ చేయండి. మెటామాస్క్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బేస్ అని ఉంది కదా, నాది ఆల్రెడీ బేస్ నెట్వర్క్ సెలెక్ట్ చేయబడి ఉంది. ఒకవేళ మీ దగ్గర బేస్ నెట్వర్క్ లేకపోతే ఇక్కడ యాడ్ నెట్వర్క్ పై ప్రెస్ చేస్తే ఇక్కడ బేస్ అని కనిపిస్తుంది. యాడ్ పైన ప్రెస్ చేసి నెట్వర్క్ను యాడ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క బేస్ నెట్వర్క్లో ఇథీరియం అనేది ఒక 10 సెంట్లు 20 సెంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ లేకపోతే బైనాన్స్ నుంచి బేస్ నెట్వర్క్లోకి ఇథీరియాన్ని సెండ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్ గుర్తుపై ప్రెస్ చేయండి. బ్రౌజర్ గుర్తుపై ప్రెస్ చేయగానే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ టచ్ చేసి మీరు ఏదైతే లింక్ కాపీ చేసుకున్నారో ఆ లింకుని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. తర్వాత ఇక్కడ ఫేవర్ యూజర్ నేమ్ ఏకే అని ఉంది కదా, ఏ అక్షరం నుంచి కే అక్షరం వరకు మీ యొక్క ఫేవర్ యూజర్ నేమ్ ఉన్నట్టయితే, స్టార్టింగ్ లెటర్ ఏ కానీ బి కానీ సి కానీ కే వరకు ఉన్నట్టయితే మొదటిది సెలెక్ట్ చేయండి. ఎల్ నుంచి జెడ్ వరకు ఉన్నట్టయితే ఫేవర్ యూజర్ నేమ్ ఎల్ నుంచి జెడ్ వరకు ఉన్నట్టయితే ఈ ఫేవర్ యూజర్ నేమ్ సెకండ్ దాన్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ బైనాన్స్ రివార్డ్స్ వచ్చేది ఉంటే, బైనాన్స్ వాలెట్ ఉండేది అంటే బైనాన్స్ సెలెక్ట్ చేసుకోండి. నాది ఇక్కడ రెండవది ఉంది కాబట్టి నా యొక్క నేము ఈ రెండో ఆప్షన్లో ఉంది కాబట్టి ఫేవర్ యూజర్ నేమ్ ఎల్ టు జెడ్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కొద్దిగా టైం తీసుకొని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత మెటామాస్క్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ మెటామాస్క్ సెలెక్ట్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని అయినా అది ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి కనెక్ట్ కాకుండా ఇక్కడ మళ్ళీ కనెక్ట్ వాలెట్ అని చూపిస్తుంది చూడండి, దాన్ని మళ్ళీ ప్రెస్ చేయండి. మళ్ళీ ప్రెస్ చేసి మెటామాస్క్ను కనెక్ట్ చేయండి. ఆల్రెడీ ఇది కనెక్ట్ అయిపోయింది. ఇంటూ గుర్తుపై ప్రెస్ చేయండి. ఇక్కడ కనెక్ట్ అయితే ఇక్కడ మెటామాస్క్ కనిపిస్తుంది. తర్వాత కొద్దిగా ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చెక్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేయగానే ఎలిజిబుల్ అడ్రస్, ఈ అడ్రస్కి 17,100 వరకు సోషల్ టోకెన్స్ ఎలిజిబిలిటీ ఉంది అని ఇక్కడ చూపిస్తుంది. తర్వాత గెట్ యాక్సెస్ టు మై ఎయిర్ స్ట్రీమ్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ప్రెస్ చేయండి. ఇప్పుడు క్లైమ్ ఆప్షన్ వస్తుంది. క్లైమ్ బటన్ పైన ప్రెస్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది చూపిస్తుంటుంది. తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయండి. చేయగానే ఎయిర్ డ్రాప్ క్లైమ్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఎయిర్ డ్రాప్ అనేది మనం క్లెయిమ్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత మనము ఈ సోషల్ టోకెన్, ఫేవర్ టోకెన్, సోషల్ టోకెన్ ఏదైతే ఉందో దాన్ని మన యొక్క మెటామాస్క్లో కనిపించే విధంగా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ ప్రెస్ చేయండి. దీన్ని ఒకసారి మినిమైజ్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మన యొక్క ఫేవర్ టోకెన్కు సంబంధించిన సోషల్ కాంట్రాక్ట్ అడ్రస్ అని కనిపిస్తుంది చూడండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని మినిమైజ్ చేసి మెటామాస్క్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్ అని ఉంది కదా, దీనిపై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ కస్టమ్ టోకెన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఉన్న చోట మీరు ఏదైతే అడ్రస్ కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ ఒకసారి టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే నెక్స్ట్ బటన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ సోషల్ టోకెన్ కనిపిస్తుంది. డెసిమల్ వచ్చేసి 18 కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫేవర్ కాయిన్ సోషల్ అని కనిపిస్తుంది. ఇంపోర్ట్ అనే బటన్ పైన ప్రెస్ చేయండి. చూడండి నాకు ఫేవర్ కాయిన్ సోషల్ టోకెన్ ఎన్ని వచ్చాయో.
17,070 సోషల్ టోకెన్స్ అనేవి రావడం జరిగింది. ఈ విధంగా మనం ఫెవర్ కాయిన్ సోషల్ టోకెన్ని క్లెయిమ్ చేసే విధానం, అదేవిధంగా మనం మెటామాస్క్లో యాడ్ చేసుకునే విధానం. ఇప్పుడు దీన్ని మనం స్వాప్ చేసి ఇథీరియంగా కానీ యూఎస్డిటీగా కానీ మనం ఈ సోషల్ టోకెన్స్ను మార్చుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.